అధికారం పోయాక బీసీలు గుర్తొచ్చారా అంటూ కవితపై సెటార్లు వేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీసీల కోసం కవిత ధర్నా చేస్తానంటే నవ్వొస్తుందని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా బీసీల గురించి పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు బల్మూరి వెంకట్. బీసీలను బీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ముదిరాజులకు ఒక్క సీటైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చారా? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23% తగ్గించింది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నించారు బల్మూరి వెంకట్. కల్వకుంట్ల కవిత గారు బీసీ రిజర్వేషన్ల పైన ధర్నా చేయడం అనేది చాలా హాస్యాస్పదం ఉంది. గత 10 ఏళ్ల మీ పరిపాలనలో బీసీ సోదరులకి ముందుగా మీరు ఏం చేసిరో దానిపైన స్పష్టత ఇవ్వాలి. 34% ఉన్న బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో 23%కి తగ్గించిన ఘనత మీది. బీసీ కార్పొరేషన్స్కి కంప్లీట్గా నిధుల్ని ఆపేసిన ఘనత మీది. మీ ఎన్నికల్లో ముదిరాజ్కి ఒక్క సీటు కూడా కేటాయించని ఘనత మీది. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. కనీసం మీ పరిపాలనలో బీసీల గురించి పట్టించుకోకుండా, బీసీల సంక్షేమం గురించి పట్టించుకోకుండా కేవలం బీసీలని ఒక ఓటు బ్యాంక్గా పరిగణలోకి తీసుకున్న ఒక ప్రభుత్వం మీ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల్లో అన్ని బీసీ కులాలకి సంబంధించి సీట్లు కేటాయించడం జరిగింది. 14 కొత్త బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి బీసీల పట్ల. అంటే అధికారాన్ని కోల్పోగానే మీకు ఈరోజు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా? ఏదైతే ధర్నా చౌక్ని గత ప్రభుత్వంలో ధర్నాలు చేయకూడదని చెప్పి ఎత్తేసిన ధర్నా చౌక్ లో ఈరోజు ధర్నా చేసే ఒక అర్హత మీకుందా లేదా ముందు పునరాలోచించు.